ప్రభునందు దేవుని పిల్లలారా, ముప్పైవ మోసే సుఖోపవాస కూడిక ఈరోజు నిర్గమకాండము 30వ అధ్యాయము ధ్యానము చేసుకుందాము. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు ఈ అధ్యాయము ద్వారా దేవుని పిల్లల యొక్క ప్రార్థన వ్యర్థము కాకూడదని ఈ అధ్యాయములోని ధ్యాన వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుచుచున్నది. ఎలాగంటే దేవుని పిల్లారా, 3 మాటలు చెప్పి 4వ మాటలు ముగిస్తారు. ఒకటి, ధూపము వేయుటకు అని 30 అధ్యాయము 1వ వచనములో మనం చూడగలము. దేవుని ప్రజలు ఎడతెగని ప్రార్థన ఆరాధనలకు సాదృశ్యముగా ఉన్నట్లు మనము చూడగలము. అర్థమైంది కదా? దేవుని ప్రజలు ఎడతెగని పరిశుద్ధ ప్రార్థన ఆరాధనలకు సాదృశ్యము. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 141వ అధ్యాయము 2వ వచనములోను, అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనములోను, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనములోను, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో మనము ఈ యొక్క ఆధారము చూడగలము. దేవుని పిల్లలైన పరిశుద్ధుల ప్రార్థనలకు ఆరాధనలకు సాదృశ్యమని అర్థమైంది కదా. రెండవదిగా, దేవునికి అంగీకారం కాని ప్రార్థన అదే వ్యర్థమయ్యే ప్రార్థన. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18-19 వచనాలు, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15-16 వచనంలో కూడా మనము చూడగలము. దేవుని పిల్లారా, బాగా గమనించండి. అయితే వ్యర్థము కానీ ఆ ప్రార్థన నిమిత్తము దేవుడు ఏం చేసినాడో ఈ వచనాల్లో మనము గమనించగలము. అదే ప్రకారంగా వ్యర్థము కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది, వ్యర్థమయ్యే ప్రార్థన కాదు, కానీ వ్యర్థము కాని ప్రార్థన మనము ఎలాగా అనేది ఈ వచనాల్లో మనము గమనించగలము. మూడవదిగా, ఈ వచనాలకు నెరవేర్పుగా మరి క్రొత్త నిబంధనలో అనేక చోట్ల మనకు రాయబడింది. కానీ అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడి ఉంది మన ప్రార్థనలు వ్యర్థము కాకుండా చేయడానికి కారణము. ఇంకా చెప్పాలంటే మరి ధూప వేదికను గురించి దేవుని పిల్లారా, మరి ఈరోజు ధ్యాన వాక్యములో 9వ వచనములో కూడా ఇలాగా ఉండకూడదు అని కూడా ఒక మాట మనకు కనబడుతుంది. మరి ఆ మాట పడి మనం చూసినట్లయితే దేవుని పిల్లారా, అలాగా ఉంటే ఇబ్బంది కదా, మన ప్రార్థన వ్యర్థమైతేనే కదా. మరి భూలోకంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలా, ఆ ప్రార్థన దేవుడు వినాలా. ప్రార్థన చేయకుండా, దేవుడు ప్రార్థన వినకుండా, నెరవేర్పు లేకుండా ఆత్మీయంగా మనము చూస్తే నరకం తప్పించుకొని మోక్షం చేరడమైనా, నిత్య మనము తప్పించుకొని నిత్య జీవం పొందాలన్నా, అంతవరకు ఈ లోకంలో ఏదైనా మన ప్రార్థన దేవుడు విని మనకు నెరవేర్పివ్వాలన్నా కూడా
ఏం కావాలా అన్నది ఈ వచనాల్లో మనం చూడగలము. చూడండి, 12వ వచనం 10వ వచనం మనం ఒకసారి చూస్తే, మరి ఈ అధ్యాయములో ఈరోజు ధ్యాన వాక్యములో మనము చూసినట్లయితే, అక్కడ పశువుల యొక్క రక్తము ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలీయులు విమోచింపబడినట్లుగా మనము చూస్తున్నాము. అయినా దాని లోతుగా మనము చూసినట్లయితే, వాళ్ళలో కూడా దేవుని పిల్లారా, పరిపూర్ణంగా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు అన్న వాస్తవం మనకు తెలియలేదు, వినలేదు వాళ్ళ ప్రార్థన అనేది కూడా మనకు తెలియబడుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల నుండి వచ్చినటువంటి ఆ యొక్క యెషయా ప్రవక్త రాసిన మాట, ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య పాపం అంటే అట్లే ఉన్నట్లుగా, వారి ప్రార్థన దేవుడు వినలేదన్నట్లుగా మనము చూడగలము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనమున. అయితే పరిపూర్ణంగా దేవుడు ప్రార్థన వినాలంటే ఏమి చేయాలో ఇక్కడ మనకు ఒక గొప్ప యేసు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది, ఆయన రక్తాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. అది ఏమిటంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉంది. 12-10 వచనాలు 9వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూసినారా, ఒక్కసారి సొంత రక్తముతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడు. అక్కడైతే సంవత్సరానికి ఒక్కసారి అహరోను మరి ఆ ప్రజల నిమిత్తము ఆ కోడల యొక్క, మేకల యొక్క, పొట్టేల యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఒక్కసారే బలి అయి మళ్ళీ బలి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, అర్థమైంది కదా, ఆయన ఒక్కసారి ఈ లోకములో బలి అయి ఆయన పరిశుద్ధ రక్తము చేత పరిశుద్ధ స్థలములో ప్రవేశించినాడు. దేవుని దగ్గరికి ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎందుకు అలాగా వెళ్ళాడు అంటే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లినట్లు, శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినలా నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అది శరీరం మాత్రమే శుద్ధి చేస్తుంది, ఆత్మను శుద్ధి చేయలేదు. ఏది? ఆ మేకల యొక్క రక్తము. అందుకే ఉదాహరణ చెప్పినాడు, ఆవు తన దూడను ఏమేసి శుద్ధి చేస్తుంది? ఆ దూడ పుట్టినప్పుడు బూడిద, మట్టి దాని మీద ఎత్తి నోటితో వేసి అంతా నేలకతో తుడిసి శరీరం మాత్రమే శుద్ధి చేస్తుంది. అలాగే ఈ మేకల రక్తము, కోడల రక్తము, పొట్టేల రక్తము శరీర శుద్ధి మాత్రమే కలుగుతుంది, కానీ ఆత్మశుద్ధి కలగదు అని స్పష్టంగా ఇక్కడ మనకు పౌలు భక్తులు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మన మనస్సాక్షి ఎంతో శుద్ధి కావాలా, మన హృదయంలో ఉండే నిర్జీవ క్రియలన్నీ పోవాలా. పోయేదానికోసము దేవుడు ఏం చేసినాడు? ఆయన సొంత రక్తమును, నిర్దోషమైన రక్తమును ఆయన చిందించినాడు. ఎంత గొప్ప మాట! అర్థమైంది కదా? ఈ ఏదువ చేత చూసినారా, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను, హృదయాన్ని ఎంతో పరిపూర్ణంగా, ఎంతో అంటే ఇంతని విలువలేదు, దేవుడి లోకం ఎంతో ప్రేమించినట్లుగా ఎంతో శుద్ధి చేస్తుంది దేవుని పిల్లారా. ఆయన రక్తము లేకుండా, ఆయన పొందిన మరణము లేకుండా, ఆయన శ్రమ లేకుండా
మనకు ఎక్కువ శుద్ధి కలగదు, శరీర శుద్ధి మాత్రమే కలుగుతుంది. అందుకే చాలామంది ఈ శరీరాన్ని శుద్ధిగా పెట్టుకొని ఈ శరీర శుద్ధి కలిగితే చాలు అనుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఎంత భక్తులైనా హృదయములో ఉన్నవి కడగబడాల. శరీరం కడగబడితే చాలదు, హృదయములో ఉన్న పాపములన్నీ కడగబడాల. దేవుని పిల్లారా, ఆ హృదయంలో ఉన్న పాపల్ని కడిగివేటు కొరకు దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఆ యొక్క సొంత రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈరోజు ఎంతోమంది భక్తులు కవిత్వాలు రాసినారు. ఈ కవిత్వాలు రాసి శరీర పాపాలు చేయకుండా కూడా జీవించినారు. శరీర పాపాలు చేయకుండా జీవించినారు, కానీ జీవమగల దేవుని తెలుసుకొని సేవించలేదు. జీవమగల దేవుని తెలుసుకొని ఈ భూలోకములో సేవించకపోతే ఈ భూలోకం విడిచిన తర్వాత ఎలాగా వారికి మోక్ష ప్రాప్తిగా దొరుకుతుంది? ఆ దేవుని సమాసం ఎలాగో దొరుకుతుంది అంటే దొరకదు. నిజంగా నేను కూడా చాలా ఎన్నుగా దేవుని నమ్మి కూడా అలాంటి శరీర కార్యాలు విడిచి కవిత్వాలు రాసినటువంటి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మోక్షానికి వెళ్ళలేరు, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళలేరు అని చెప్పేసి మరి కొంచెం నాకు కొరతగా ఉండేది. వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారేమో, యేసు ప్రభు లేకుండా మనం యేసుక్రీస్తు నమ్మితేనే అని చెప్పి అనుకుంటున్నామే, అలాంటి భక్తులు ఎందుకు వెళ్ళలేరు అనే ఒక డౌట్ నాకు ఉండేది. ఎందుకు? వాళ్ళు పాపాన్ని చేయలేదు కదా, వాళ్ళు పాపాన్ని విడిచినారు కదా. అలాగే వాళ్ళు మోక్షానికి వెళ్ళకపోతే యేసుక్రీస్తుని నమ్ముకున్న నేను కూడా వెళ్ళలేను కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు నేను వెళ్ళగలుగుతా? యువత యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత పాపాలు విడిచినాను, కానీ వాళ్ళు యేసయ్య తెలియకుండా కూడా పాపాలు విడిచినారు కదా. వాళ్ళు ఎందుకు పోలేరు? వాళ్ళు పోలేకపోతే మనం ఎట్లా పోతాము? ముందు పాపాలు చేసినాం కదా అనే డౌట్ నాకు ఉండేది. అయితే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నిజంగా వారు వెళ్ళలేరు. ఎవరైనా జీవము కలిగిన దేవుని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ జీవము కలిగిన దేవుడు ఎవరు అంటే సర్వమానవుల పాప పరిహారము కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందరి పాపాల కొరకు ఎంతో మనస్సాక్షి హృదయాన్ని శుద్ధి చేసి రక్తాన్ని కార్చిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకొని భూలోకంలో మనము సేవిస్తున్నాము కనుక ఆ సేవిస్తున్న దేవుని దగ్గరికి మనము వెళ్ళి అక్కడ కూడా ఆయన్ను నిరంతరము సేవించుచు ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ బ్రతకగలమని ఈ వాక్యము ద్వారా నేను తెలుసుకున్నాను. యేసు రక్తము చేత కడగబడకుండా ఎవరు కూడా వెళ్ళలేరు. అయితే అలాగా పాపాలు విడిచి పాతాళములో ఉన్న అలాంటి వారిని విడిపించడానికి దేవుడు భూలోకముల కార్చిన రక్తాన్ని గురించి, ఆయన పొందిన మరణాన్ని గురించి మరి పాతాళములో ఉన్న వారికి కూడా తెలియబరుస్తూ ఉంది శుభవార్త. అక్కడ పాతాళములో తెలుసుకొని జీవముల దేవుని వాళ్ళు పాతాళములకు చేపిస్తున్నారు. అగాధములో ఉన్నవారు కూడా. దేవుని పిల్లారా, మరి రేపు తీర్పు దినాన వారు కూడా తప్పించుకోవాలంటే యేసుక్రీస్తును వారు నమ్మగలుగుతారు. ఎందుకు నమ్మగలుగుతారు? దేవుని పిల్లారా, వారికి శుభవార్త ఇక్కడ తెలియబడకుండా ఉంటే అక్కడ వారికి తెలియబడుతుంది. అర్థమైంది కదా. అయితే అక్కడ శుభవార్త వారు వినినట్లయితే జీవముని అక్కడ సేవిస్తారు. రేపు తీర్పు దినాన వారు కూడా ఆ నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవాన్ని పొందగలుగుతారు. అందుకే ఇంకో మాటను చూడండి, ఇక్కడ 10వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూసినారా? ఆ స్వాస్థ్యమును, నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము
ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు యేసు ప్రభువారు. అందుకే చూడండి, ఇంకొక మాట ఉంది. ఎలాగంటే మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రము రాసినవా అని మరణము అవశ్యము. ఎవరైనా ఆ రోజు ఆదిమానవులతో మీరు తినకూడదని ఆ పండు తింటే మీరు మరణిస్తారు తక్షణమే అన్నట్టుగా తిని వెంటనే ఆత్మీయంగా చనిపోయిన వారు, మళ్ళీ కొన్ని సంవత్సరాలకు శరీరంగా చనిపోయిన వారు, వారి తర్వాత వారి సంతానమైన మన పెద్దలకు కానీ మనము కానీ దేవుని పిల్లారా ఆ మరణం నుంచి కొట్టివేయబడాలంటే ఆ మరణ శాస్త్రాన్ని శాసించిన వారు ఎవరు? సృష్టికర్తన దేవుడు. ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి మరణం పొందవలసిన అవసరము ఎంతో ఉంది అన్నట్లుగా ఆ సృష్టికర్తన దేవుడే ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మరణించి తిరిగి లేచిన గనక ఆయన భూలోకంలో బ్రతికున్నప్పుడే ఇదిగో నేను మరణించుతున్నాను, తిరిగి మూడో దిన బ్రతుకుతాను, అప్పుడే నేను ఆ దేవుని చెప్పి తెలుసుకుంటారని చెప్పి చంపబడి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచిన దేవుడు ఆయనని ఈరోజు తెలుసుకొని నమ్మి మన హృదయాన్ని మన మనస్సాక్షిని పూర్తిగా శుద్ధి చేసుకొని దేవాని పాపిని ఒప్పుకొని పాపాలు కడిగి వేసినాడు దేవుడు. ఆయన జీవన దేవుడు అని చెప్పేసి తెలుసుకొని భూలోకములో ఆ దేవుని సేవించినప్పుడే అదే దేవుని రేపు నిత్యము సేవించగలము. అంతేకాదు ఈ లోకములో ఈ అవసరం కోసమైనా ప్రార్థన చేయాలంటే, దేవుడు వినాలంటే ఇప్పుడు ఏం చేయాలా? మన పాపాన్ని హృదయాన్ని పూర్తిగా కడిగి వేసుకొని మనం ఏం చేయాలంటే దేవుని పిల్లారా ఆ రక్తము చేత కడిగేసుకొని శుద్ధి చేసుకొని పాపము లేని పరిశుద్ధమని చెప్పి నమ్మి నా హృదయంలో ఏమీ కల్మషం లేదు ఇంకా దేవుడు కడిగేసాడని చెప్పి దేవుని ప్రార్థించినప్పుడే ఆ దేవుడు మన ప్రార్థన వింటాడు, ప్రతిఫలము ఇస్తాడు. కనుక ఈ స్థలంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టినాడు? నశించే ఆత్మను రక్షించాలా ప్రభువా, ఇక్కడ రప్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలకి రావాలా, రక్షణ పొందాలా అంటే ఏం చేయాలా? వస్తారు, రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకొక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ఏమి చెప్పండి? క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడాల. ఆ క్రీస్తు యొక్క స్వరూపము మనలోనే కాదు కానీ వచ్చిన వాళ్ళు కూడా ఏర్పడాలని ఏ ప్రార్థన చేస్తున్నాడు? గలతీ 4:19 పౌలు భక్తులు మళ్ళీ ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడు. దేవుని పిల్లారా, వచ్చిన వారిలో క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడాలి అనగా జీవము గల దేవుని స్వరూపం మనలో ఏర్పడాలి. ఆ స్వరూపము ఏర్పడుతూ మనము సరిచేసుకుంటూ ఏర్పడుతూ మనం ఎప్పుడైతే వస్తామో ప్రభువు యొక్క 2 రాకల్లో ఆయన స్వరూపానికి, జీవముల దేవుని స్వరూపానికి పరిపూర్ణంగా మార్చబడతాము, పరలోకానికి వెళతాము. పరలోకంలో యుగాలు దేవుని యొక్క ఆ జీవముల దేవుని యొక్క సన్నిధిలో పరలోకముల దేవుని మనము ఆరాధించగలుగుతాం. అలాగే ఆరాధించాలంటే, నరకం తప్పించుకోవాలంటే ఈరోజు ఏం చేయాలా? అనేక రక్తము చేత మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ కూడా తీసివేయమని, రక్తముతో కడిగివేయమని ఒప్పుకొని మళ్ళా ఏ పాపములో పడకుండా కాపాడు దేవా అని పరిశుద్ధాత్మతో నింపుతుందని ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.